त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 24వ తేదీ బుధవారం। పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం చతుర్దశి రాత్రి 9:25 వరకు ఉంది। ఆరుద్ర నక్షత్రం ఉదయం 6:49 వరకు ఉంది। పునరుసు నక్షత్రం ప్రారంభమవుతుంది। వర్జన్ రాత్రి 7:29 నుంచి 9:10 వరకు ఉంది। అమృత ఘడియలు తెల్లవారితే గురువారం అనగా 5:37 ప్రారంభమై 6:39 వరకు ఉన్నాయి। ఈరోజు మధ్యాహ్నం 11:51 నుంచి 12:36 వరకు వర్జ్యం ఉంది। దుర్ముహూర్తం ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:39, సూర్యాస్తమయం 5:47. ఈ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచారాన్ని శోధిస్తే గురువు మేషంలో, చంద్రుడు కర్కాటకంలో, కేతువు కన్యలో, కుజ శుక్ర బుధ 3 గ్రహాలు కూడా ధనస్సులో, రవి మకరంలో, శని కుంభంలో, రాహు మీనంలో. ఇది ఈనాటి గ్రహచారం। 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా అందరం కూడా ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। జై శ్రీరామ్। మేషరాశి ఈ రోజున ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది। ఏదో తెలియని భయము, ఆందోళనకు దగ్గరవుతారు। అయితే కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి। ఉద్యోగ విషయంలో అధికారులు సహకరిస్తారు। మీ కింద పనిచేసేటువంటి వర్కర్స్ కూడా బాగా ప్రోత్సాహం ఇస్తారు। వ్యాపార లావాదేవీలు బాగా జరుగుతాయి। ఆరోగ్య విషయంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది। ఆర్థిక లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, రుణాలు అన్నీ కూడా బాగా నడిచే అవకాశం ఉంది। మరి షేర్ వ్యాపారులు చక్కటి వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది। విద్యార్థులకు బాగుంటుంది, రైతులకు బాగుంటుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఇవాళ ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది। వృషభ రాశి అన్ని పనులు ఆటంకంగా నడుస్తాయి। డైలీ ప్రోగ్రామింగ్ అంతా కూడా తేడా వస్తుంది। మీరు ప్లాన్ చేసే విధానం, అమలు చేసే విధానం తేడాగా ఉంటుంది। ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాలు తీర్చడంలో కొంచెం మీరు ఒక అడుగు వెనక్కి వేసే అవకాశం ఉంది। దాని మూలంగా కుటుంబ కలహాలకు అవకాశం ఉంది। పెద్దల యొక్క ఆరోగ్య స్థితి, అభివృద్ధి విషయాలు కొంచెం మీకు భయాన్ని, ఆందోళన కలిగిస్తూ ఉంటాయి। ఉద్యోగం, వ్యాపారం పెద్ద సానుకూలంగా నడుస్తాయని చెప్పడానికి అవకాశం లేదు। ఆర్థిక లావాదేవీల్లో ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి। మరి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా ఈ రోజున అనుకూల వాతావరణంగా నడిచే అంశాలేం కనబడట్లా। ఆరోగ్యంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి। రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి। షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, ఫైనాన్స్ వ్యాపారులు, అలాగే మార్కెటింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ రోజున ఇబ్బందులు పెరగకుండా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా కనబడుతున్నాయి। మిథున రాశి శ్రమ ఎక్కువ అవుతుంది। పనులు మీరు షెడ్యూల్ ప్రకారంగా పెట్టుకున్నటువంటి పనుల కంటే కూడా ఇతరత్ర పనులు వచ్చి మీకు బాగా ఒత్తిడి పెరిగిపోతుంది। రోజువారీ కార్యక్రమాలే కాకుండా కుటుంబ వ్యవహారాలు కూడా భారం అవుతూ ఉంటాయి। కుటుంబ సభ్యుల యొక్క విషయంలో మీరు చేద్దామనుకున్నటువంటి పనులన్నీ కూడా ఇన్ టైంలో చేయలేక వాళ్ళ దగ్గర మీరు మాట్లాడే అవకాశం ఉంది। కుటుంబ సభ్యుల దగ్గర మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సర్వీసెస్, ఆ సర్వీసెస్ కూడా సమయం, సందర్భం లేకుండా రావడం, అవి అనుకూలంగా లేకపోవడం మూలంగా మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తూ ఉంటాయి। ఉద్యోగ విషయంలో అనుకూలత తక్కువ, వ్యాపార విషయంలో కూడా ఇబ్బంది ఉండదు, కానీ అనుకూలం కొంచెం తక్కువగానే ఉండదని చెప్పుకోవాలి। నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు। ఆర్థిక విషయాలు కొంచెం ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి।
ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయొద్దు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు మీరందరూ కూడా మీ పనులు సజావుగా నడుపుకోవడం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు పడాలి. మరి ధైర్యయుక్తమైన బుద్ధి ఉంటుంది. బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. పనులు పూర్తి చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. కానీ ఏ పని సవ్యంగా సాగదు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా బండి నడిచే అవకాశం ఉండదు. కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త ప్రయత్నాలు చేద్దామని ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి మాత్రం కాదు. అందరూ కూడా మీకు సహకారం చేస్తున్నట్టుగా ఉంటారు. కానీ ఏదో తెలియని మోసంతో కూడుకున్న వాతావరణం మీ వెనకాలే ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. బంధువర్గం, స్నేహవర్గం కలిసినప్పుడు కలహాలు పెరగకుండా, సమస్యలు పెరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తున్నాం. సింహరాశి. బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. బాగా విపరీతమైన ఆలోచన చేస్తారు. ఎంత సమస్యగా తేలిక పరిష్కారం చెప్తారు. మీ పనులు మాత్రం మీరు ఆలస్యంగా చేసుకుంటూ ఉంటారు. ఏ విషయమైనా సరే మీరు పర్ఫెక్ట్ ఆలోచన, పర్ఫెక్ట్ డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతాయి. ఇంప్లిమెంటేషన్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంతో పనులన్నీ కూడా పెండింగ్లో ఉంటూ ఉంటాయి. అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహచారం. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి. కన్యారాశి. కొత్త ప్రయోగాల జోలికి వెళ్ళొద్దు. రోజువారీ కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీరు స్వయంగా పర్యవేక్షించాలి. అలాగే మీరు ప్రస్తుతం మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ముఖ్యమైన వ్యక్తుల దగ్గర చర్చలు చేసి నిర్ణయాలు తీసుకునే భవిష్యత్తు. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, ఇట్లా అన్నిట్లోనూ కూడా మరి గ్రహచారం బాగున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందికరమైన ఘటనలు ఉన్నాయి. అందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. తులారాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు సజావుగా నడుస్తాయి. ఆరోగ్యం పాత సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి బహుజాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో, రుణ విషయాల్లో కూడా సమస్యలకి పరిష్కారాలు కనుక్కోవడం కోసం బాగా కృషి చేస్తారు. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అందరూ దగ్గర నుంచి బాగా సహకారం ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచిదైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మీ యొక్క ప్రతి అంశాన్ని కూడా బహుశ్రద్ధతో జాగ్రత్త పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా అనుకూలిస్తోంది. డైలీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. గ్రహచారం చాలా అద్భుతమైనటువంటి అనుకూలంగా ఉంది. కాస్త డబ్బులు అడ్జస్ట్ అవ్వడం అనేది కొంచెం లేట్ అవుతుంటుంది. అయినప్పటికీ కూడా ఆ అడ్జస్ట్మెంట్ అన్నింటినీ కూడా చాలా చక్కగా మీరు మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్తూ బాగా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా ఉన్నతమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా అభివృద్ధి పథంలోకి వెళ్తారు. మీ ద్వారా మరి చాలామందికి మంచి మార్గాలు కూడా ఏర్పడే అవకాశం వస్తుంది. ధనురాశి.
ఈరోజు ధనురాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా మరి బాగా ఉత్సాహంగా నడుస్తూ ఉంటాయి. ప్రతి విషయం కూడా గమనించి దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ ఈ సమస్యలు చికాకులు తొలగి మీరు కొంతవరకు మంచి ఫలితాలు పొందాలి అంటే కనుక మీరు ఉన్న ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆ పరిసరాలకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మీరే స్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగ విషయంలో బహు శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య విషయం మీద ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నాలు కూడా బహు శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తున్నాం. మకర రాశి. ఇక్కడ కొద్ది రోజుల పాటు మీరు జాతకాల రీత్యా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. వ్యయంలో రవి, కుజ, శుక్రులు. ఇక్కడేమో బుద్ధి మాంద్యాన్ని ఏర్పడేస్తాడు బుధుడు. బుద్ధి కుశలతను తగ్గిస్తాడు. బుద్ధి పరిపరి విధాలుగా అనేక అంశాల మీదకి వెళ్ళిపోయేలా చేస్తూ ఉంటాడు. దాని మూలంగా మీరు ఏ అంశంలోనూ కూడా సరైనటువంటి జాగ్రత్తలు, నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. విద్యార్థులు, రైతులు, విదేశీ నివాస ప్రయత్నాలు ఉన్నవాళ్ళు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఉన్నవాళ్ళు కాస్త తెలివి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవసరాలు ఉంటాయని చెప్పేసి సూచిస్తున్నాం. కుంభరాశి. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తూ ఉంటారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కాస్త ముందు జాగ్రత్త చర్య, ఆరోగ్య విషయం మీద దృష్టి కేంద్రీకరణ చేయండి. మీనరాశి. అన్ని పనులు వేగంగా నడుస్తాయి. అందరూ బాగా సహకారంగా ఉన్నారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.